ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 లక్షల రూపాయలు గాచేసిండ్రట కెనరా బ్యాంకు బీసీ పార్టీ నిర్వాహకురాలు. వామ్మో వామ్మో, ఏంది మోసం, ఏంది కథ? మా పైసలు మాకు కావాలని అంటున్నారు డ్వాక్రా గ్రూప్ సంఘాల మహిళలు అందరు కలిసి. దొంగతనం అంటే దొంగతనమే పోర్రి. మనుషులందరికీ మసక కొట్టి డ్వాక్రా గ్రూప్ మహిళలు అందరు తెచ్చిన పొదుపు పైసలను సొమ్ము తీసుకొని బ్యాంకుకు కట్టినని చెప్పుకుంటా ఏకంగా 45 లక్షలు కొట్టేసింది కెనరా బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వాహకురాలు. అసలు ముచ్చట్ల పోతే నిజామాబాద్ జిల్లా డ్వాక్రా సంఘాల రుణాల పైసలను కెనరా బ్యాంక్ లో పనిచేసే బీసీ పాయింట్ నిర్వాహకురాలు ఎగ్గొట్టిందంట. అయితే పూతంగల్ మండల్ కల్లూరు గ్రామంలో దాదాపు 40 డ్వాక్రా సంఘాలు ఉన్నాయంట. అయితే ఈ డ్వాక్రా సంఘాల మహిళలందరూ కలిసి వాళ్ళు జమ చేసుకున్న రుణం పైసలను బీసీ పాయింట్ నిర్వాహకురాలు సందేకిచ్చేటోళ్ళు. కాకపోతే ఈ సందే వాటిని కెనరా బ్యాంక్ లో కట్టకుండా ఆమె సొంత అవసరాల కోసం వాడుకున్నదట. ఒకసారి మహిళలందరూ కలిసి వాళ్ళ అకౌంట్ లో ఎన్ని పైసలు ఉన్నాయని బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే అందులో పైసలు లేవు, పాలు లేవంట. మా పైసలని ఏమైనావని ఆ సందేహాన్ని నిలదీస్తే ఆ పైసలు నా సొంత అవసరాలకి నేనే వాడుకున్నా అని నిజం ఒప్పుకున్నదట. ఎట్లనైనా ఈ ముచ్చట మీద అధికారులందరూ స్పందించి మా పైసలు మాకు ఇప్పియాలని డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కోరుతున్నారు. అయినాక బ్యాంకుల పైసలు ఏమనిస్తే నువ్వు నీ సొంత ప్రయోజనాలకు ఎట్లా వాడుకుంటావు? ఇదేమైనా పద్ధతేనా? కట్టి ఇప్పుడు ఎట్లా కడతావు 45 లక్షల రూపాయలు అని మహిళలందరూ అడుగుతున్నారు. డబ్బులు కట్టాలని బీసీ పాయింట్ చెప్పారు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే బీసీ పాయింట్ నెల నెల ముందట వసూలు చేస్తుంది సార్. అంటే బీఓఏల ముందట వసూలైనాయి సార్. వసూలైన అమౌంట్ బీసీ పాయింట్కి ఇచ్చారు. బీసీ పాయింట్ ఆమె అకౌంట్లో గ్రూప్లో అకౌంట్లో వేయక ఆమె పర్సనల్ అకౌంట్లో వేసుకొని యూజ్ చేసుకుంది. కాబట్టి గ్రూప్లో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం కూలీ కష్టం చేసుకొని పొలాలు ఎప్పటి కష్టపడి మేము నెల నెలకు వసూలు చేసి వాళ్ళు కట్టకుండా కానీ వాళ్ళ ఇళ్లకు తిరిగి పాపం వాళ్ళు ఏం పని చేసినా వాళ్ళకే తెలుసు సార్. వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే మేము ఒక నెల కట్టకుంటే కూడా వాళ్ళ దగ్గర లోన్ రాయడానికి వస్తే వాళ్ళు లోన్ అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చూస్తే నేను అవుట్ స్టాండింగ్ చూస్తే ఇంకా ఉన్నా సార్. ఇదేంటమ్మా అయిపోయిందని చెప్తున్నారు, బ్యాంకులో అవుట్ స్టాండింగ్ ఉంది కదా అంటే, మేడం ప్రతి నెల మేము ఇన్ని నెలలు 31 నెలలు కట్టినాము, మా లోన్ ఎట్లా ఉంటుంది ఇంకా అనుకున్నా అని నేను బ్యాంకుకి వెళ్ళినా సార్. స్టేట్మెంట్ ఇస్తే మధ్యలో నెలలో కట్టలేదు. అమ్మాయి ఏదో తేడా వస్తుంది, ఎమ్మటే అన్ని గ్రూపులు స్టేట్మెంట్లు తీయండి అనేసి మా సార్ వాళ్ళకి ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. కూర్చోబెట్టి మాట్లాడినా ఆమె చేసినానని చెప్పింది సార్. చేసినా అని చెప్పినా మా వాళ్ళకి చేసినాను, వాళ్ళు కడతారు బుధవారం రోజు అని చెప్పింది. అయితే ఆ విషయం మీద మరి మేనేజర్ ఏం స్పందించలేదా? వస్తే నేను చెప్పాను, అంటే ఎంపీ ఉన్నప్పుడు అడిగితే చెప్పారు. తర్వాత నేను కొన్ని క్లియర్ చేశాను, వాళ్ళు చూసుకోలేదు. మరి ఈ మాట డాక్టర్ గుంపులోకి చెప్పాలి కదా నువ్వు? చెప్పలేదు. పెద్ద తప్పు కదా. మరి మేనేజర్కి ఏమైనా సంబంధం లేదా? ఎవరికి ఏం సంబంధం లేదు. నేను ఒక్కదాన్ని చేసిన, ఎవరికి కూడా ఏం సంబంధం లేదు. మా సీసీ మేడం కానీ, సీఏలకు కానీ, బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరికి సంబంధం లేదు. నాకు ఒక్కదానికే తెలుసు. మరి ఏంటి మొన్న బయట పడితేనే మీరేమంటున్నారు మేడం? ఎంత డబ్బులు మొత్తం? 45 lakhs ఉంటుంది. నేను చేశాను కానీ కంపల్సరీ కడతా.